నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ప్రారంభించారు. 127 కోట్ల రూపాయలతో 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఇదే విధంగా అభివృద్ధి పనులు ఒకేసారి ప్రారంభించి జిల్లాలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు శ్రీధర్ రెడ్డి. ఇప్పటికే 620 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టారు. అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనుల్లో కోటంరెడ్డి సోదరుల కృషి అభినందనీయమని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. కోటంరెడ్డి సేవలను కొనియాడారు. కూటమి పాలనలో అభివృద్ధి పనుల జాతర జరుగుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్లలో 613 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. అభివృద్ధి విషయంలో గిరిధర్ రెడ్డి కష్టం చాలా ఉందని, నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో బాగా కష్టపడ్డానని ఏదైనా ఉన్నట్టు మాట్లాడటం నాకు ఇష్టమన్నా, దానివల్ల జీవితంలో చాలాసార్లు నాకు నష్టాలు కూడా వచ్చినాయి. మనసులో ఏముంటే పైకి అదే మాట్లాడతా, మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే అలవాటు నాకు లేదు. అయినా కూడా పద్ధతులు నేనైతే దాదాపు 60 సంవత్సరాల వయసు కాబట్టి ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని మనసులో ఉండే మాట చెప్తున్నా. వేదిక మీద ఉండే పెద్దలకు కానీ మిత్రులకు కానీ ముందుండే వాళ్ళకి కానీ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల జాతర సాగుతుందంటే దానికి కారణం ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారితో పాటు మరో ప్రధాన కారణం కూడా చెప్పాలా. నా తమ్ముడు కాబట్టి ఎక్కువ నేను చెప్తే కాస్త ఇబ్బంది పడతా, చెప్పలేకున్నా తప్ప నా తమ్ముడు కాకుంటే చాలా ఎక్కువ చెప్పుండేవాడిని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలని, కో క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, కార్పొరేటర్లని, తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ నాయకుల్ని, ప్రతి కార్యకర్తని కలుపుకొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ, ఎంపీ గారితో సమన్వయం చేసుకుంటూ దీని అంతటికీ పరుగులు పెట్టేదానికి దాదాపు 2 ఏళ్ళు, ఈరోజు ఇంకా కాల 2 ఏళ్ళు. కానీ అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన పనులు, పూర్తయిన పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలిపితే అక్షరాల 600